నమస్తే. టారోట్ ఫర్ సోల్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియో మీ వెనక ఏం జరుగుతుంది. సో మన ముందర ఏదైనా జరుగుతున్నప్పుడు మనకు ఒక అవగాహన ఉంటుంది దట్ ఇది జరుగుతుంది, దీన్ని ఇట్లా వ్యవహరించవచ్చు, ఓకే వీళ్ళు ఇట్లా అనుకుంటున్నారు అనేది. కానీ మన వెనక జరుగుతున్న దాన్ని మనం ఎలా గ్రహిస్తాము, ఎలా అంచనా వేస్తాము, ఎలా నమ్ముతాము, సో అసలు మన వెనకలు ఏం జరుగుతుంది అనేది మన ఈరోజు వీడియో అనమాట. ఇది 2 పైల్ కార్డ్ రీడింగ్. పైల్ నెంబర్ 1, పైల్ నెంబర్ 2. ఇక్కడ మీరు ఈ 2 కార్డ్స్ పైన కాన్సన్ట్రేట్ చేసి మీరు ఏదో ఒక పైల్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ నేను ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలి అంటే మీకు ఎవరితో అన్నా లేకపోతే ఉంటాయి కదా, ఒక్కొక్కసారి మనం ఒక వ్యక్తిని నమ్ముతూ ఉంటాము కానీ మన వెనకాల వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తున్నారు లేకపోతే ఎలా నడిపిస్తున్నారు అనేది తెలుసుకోవాలన్న ఒక చిన్న క్యూరియాసిటీ కూడా ఉంటుంది కదా. కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే మీరు ఒక పైల్కి ఒక వ్యక్తిని, ఒక పైల్కి ఒక వ్యక్తిని అనుకొని కూడా మీరు చూడొచ్చు. లేదు అంటే అసలు మన సిచ్యువేషన్స్ని బేస్ చేసుకొని మన వెనకాల ఏం జరుగుతుంది అని ఒక అంచనా తెచ్చుకోవడానికైనా కానీ చూడొచ్చు. ఏ విధంగా చూసినా కానీ మీకు ఈ వీడియో అయితే హెల్ప్ అవుతుంది. అండ్ డిస్క్రిప్షన్లో టైమ్ స్టాంప్స్తో పాటు ఆల్ఫాబెట్స్ ఇచ్చాను. మీరు ఒకవేళ కానీ కార్డ్స్ ప్రకారంగా పైల్ని సెలెక్ట్ చేసుకోలేమో అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్న ఆల్ఫాబెట్స్ కానీ బర్త్ నెంబర్స్ ద్వారా మీరు పైల్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది టైమ్లెస్ రీడింగ్. టైమ్లెస్ రీడింగ్స్కి సమయంతో అస్సలు సంబంధం లేదు. ఇవి ఎప్పుడు కనిపించినా కానీ ఆ నిమిషానికి మనకు అవసరమైన గైడెన్స్, సందేశం, సూచన తీసుకొని వస్తున్నాయని అర్థం అనమాట. ఈ వీడియోతో పాటు నా ప్రీవియస్ వీడియోస్ కూడా ఆల్మోస్ట్ అన్ని టైమ్లెస్ రీడింగ్స్. సో మీకు ఏ వీడియో కనిపిస్తున్నా కానీ ఆ నిమిషానికి మీరు తెలుసుకోవాల్సింది ఏదో ఉంది, అందుకని ఈ వీడియో మీకు కనిపిస్తుంది అని అర్థం అనమాట. మీరు హ్యాపీగా వీడియోని ఓపెన్ చేసి బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేయొచ్చు, వీడియోని ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడైతే అస్సలు ఆలస్యం చేయకుండా తెలుసుకుందామా మరి మీ వెనక ఏం జరుగుతుంది అన్నది. రండి చూసేద్దాం. హలో పైల్ 1, ఎవరైతే ఈ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో వెల్కమ్ టు యువర్ రీడింగ్. సో పైల్ నెంబర్ 1 వాళ్ళు ఏదైతే తెలుసుకోవాలనుకుంటున్నారో ఫస్ట్ మనం వచ్చి ఇది టారో ఆఫ్ అపోజిషన్ అనమాట. ఈ కార్డ్స్ పైన ఇట్లా 2 పిక్చర్స్ని డిపిక్ట్ చేస్తారనమాట. ఇది వచ్చి మనకి 2 ఆఫ్ కప్స్ కార్డు. సో హ్యాపీ టైమ్స్లో 2 ఆఫ్ కప్స్ అండ్ కొంచెం మనస్పర్ధలు ఉన్నప్పుడు 2 ఆఫ్ కప్స్. సో అంటే మనకు ఒక కార్డులోనే మనకి 2 వేరియేషన్స్ తెలుస్తాయి. సో దాన్ని బట్టి మనం ఒక అంచనాకు రావచ్చు. మన ముందర మనకి థింగ్స్ ఎట్లా కనిపిస్తున్నాయి, మన వెనకల థింగ్స్ ఎట్లా అనిపిస్తున్నాయి అనేది. సో ఇప్పుడు ఫైల్ నెంబర్ 1 వాళ్ళకి నేను ఫస్ట్ టారో కార్డ్స్ నుంచే మెసేజెస్ తీసుకుంటాను. ఆ తర్వాత మనం గైడెన్స్కి ఇంకొన్ని కార్డ్స్ తీసుకుందాము. మీరు ఒక వ్యక్తిని అనుకోనైనా చూడొచ్చు, లేదు జనరల్గానే మన సిచ్యువేషన్ బట్టి ఏం జరుగుతుంది అన్న అవగాహనని తెలుసుకోవడానికి అయినా కానీ మీరు చూడొచ్చు అనమాట. ఎనీథింగ్ ఈజ్ ఫైన్. సో 1 ఫైనల్ షఫిల్. చూద్దాం పైల్ నెంబర్ 1 వాళ్ళకి ఏం కార్డ్స్ వస్తున్నాయి అనేది. పైల్ నెంబర్ 1 మీకు వచ్చిన ఫస్ట్ కార్డ్ వచ్చి ఎంప్రెస్ కార్డ్ వచ్చింది. ఈ కార్డ్ రావాలనుకుంటుంది. సో ఇది వచ్చి 3 ఆఫ్ సోర్డ్స్. ఓకే, ఏస్ ఆఫ్ కప్స్. ఇంకొక కార్డ్ తీసుకుందాం మనం. అండ్ ఇది వచ్చి 2 ఆఫ్ వాండ్స్. టాప్ ఆఫ్ ద డెక్ ఎనర్జీస్ వచ్చి మనకి టవర్ కార్డ్ వచ్చింది. సో పైల్ నెంబర్ 1 ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో మీరు ఒక వ్యక్తిని అనుకొని చూస్తున్నా, లేదు మీరు సిచ్యువేషన్ బట్టి చూస్తున్నా కానీ ఇక్కడ కార్డ్స్ బట్టి నాకు ఏం అర్థమవుతుంది అంటే థింగ్స్ ఆర్ నాట్ గోయింగ్ స్మూత్. అది ఒక పూల బాటలాగా లేదు. మనం అనుకున్న విధంగా పనులు జరగట్లేదు. చాలా హార్డ్గా థింగ్స్ టర్న్ అవుట్ అవుతున్నాయి. అది ఒక వ్యక్తి వల్ల కావచ్చు, లేదు మనం ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్స్ వల్ల కూడా కావచ్చు. మనం ఎంత ప్లెజెంట్గా, ఎంత హ్యాపీగా, ఎంత ప్రాస్పరస్గా అంటే లోపల ఏం జరుగుతున్నా కానీ బయటికి ఏం జరగనట్లు ఫేస్ ఒకటి వేసుకొని, లేదు మన చుట్టూరు సిచ్యువేషన్ని అలా చేసుకుందాం అనుకున్నా కానీ ఇప్పుడు నాకు చూడండి నోట్లోంచి అసలు మాటలు బయటికి రావట్లేదు. లైక్ ఎక్కడో పట్టేసినట్లు అనిపిస్తుంది, ఇబ్బందికరంగా అనిపిస్తుంది, నాకు ఒక సైడ్ తల నొప్పేస్తుంది. అంటే మీకు లోపల చాలా జరుగుతుంది, చాలా బాధ అనిపిస్తుంది. మీరు ఎంత ఈ బాధను ఓవర్కమ్ అవుదాం అనుకున్నా కానీ ఎక్కడో ఒక చోట మళ్ళీ అది హాంటింగ్గా, చాలా పోకింగ్గా అనిపిస్తుంది.
ఏం జరిగినట్లు ఏం లేనట్లు మనం ఉందాం అనుకున్నా కానీ మళ్ళా మనం అదే వేదనకి గురవుతున్నాం అన్నమాట. ఇది ఎందుకు జరుగుతుంది అంటే కొంతమందికి కొన్ని సిచ్యువేషన్స్లో మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఇతరులు కూడా అదే కోరుకుంటున్నారు. మీతో ఒక కాంపిటీషన్కి దిగుతున్నారనమాట. మీరు మనం వదిలేద్దాంలే అనుకున్నా కానీ ఎదుటి వ్యక్తి వదిలే స్థితిలో లేరు. సో ఇక్కడ ఏమంటే పెనుగులాట జరుగుతుందన్నమాట. నాది అంటే నాది అన్నట్లు ఇక్కడ ఎట్లయితే ఒక కప్ కోసం ఇద్దరు లాక్కుంటున్నారో ఆ విధంగా సిచ్యువేషన్ ఒక టగ్ ఆఫ్ వార్ లాగా, ఒక టగ్ ఆఫ్ వార్ ఫైట్ లాగా ఉంది. అది కోల్డ్ వార్ అన్నా అయినిండొచ్చు, లేదు వర్బల్ వార్ అయినా అయినిండొచ్చు అనమాట. దీని గురించి ఆలోచించి మీకు తల్లో నరాలు లాగేస్తున్న ఫీలింగ్ ఉంటుందన్నమాట. ప్లస్ ఏదన్నా ఒక షోల్డర్ దొరికితే బాగుండు, లేదు ఈ సిచ్యువేషన్ నుంచి మనం బయటపడితే బాగుండు, లేకపోతే దీన్ని ఏ విధంగా ఓవర్కమ్ అవ్వాలి అన్న టెన్షన్ కూడా లోపల ఎక్కువ ఉంటుందన్నమాట. అంటే మీ సెల్ఫ్ రెస్పెక్ట్ని కాపాడుకోవడానికి కావచ్చు, లేకపోతే మీ డిగ్నిటీ, ఇక్కడ అందరికన్నా ఎక్కువ మీరే హర్ట్ అవుతున్నారు, మీకే హార్మ్ జరుగుతుంది. మీరు ఎంత మంచి చేస్తా అన్నా కానీ తిరిగి మీకు దానికి రావాల్సిన ఫలితం రావట్లేదు. ఇక్కడ మనకి ఎంప్రెస్ కార్డ్ వచ్చింది కాబట్టి మీరు చాలా సెన్సిటివ్గా ఉంటారు. ప్లస్ మీరు 10 మంది గురించి ఆలోచించే వ్యక్తి అయిన ఉంటారు. ఏదున్నా కానీ పంచుకొని చేసుకుందాము, పంచుకొని తిందామన్న మనస్తత్వం ఉంటుంది. ఒక తల్లి బిడ్డను ఏ విధంగా ఆదరిస్తుందో మీరు అందరినీ ఆ విధంగా ఆదరిస్తూ ఉంటారు. కానీ పండ్లున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు అన్నట్లు మీలో ఎన్ని సుగుణాలు ఉన్నా కానీ మనల్ని కిందకి లాగడానికి కానీ, లేకపోతే అందరూ వీళ్ళని మంచి అంటున్నారు, వీళ్ళు చాలా గొప్పగా ఇతరుల దగ్గర పేరు అన్నీ పొందుతున్నారు, ఇది నాకెందుకు లేదు అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు తెలుసో తెలియకో ఒక్కొక్కసారి దిష్టి మనం ఇట్లా తెలిసి ఒకరు బాగుపడకూడదు అనుకోవడం వేరు. ఒక్కొక్కసారి ఏంటంటే నాకెందుకు లేదు అనుకోవడం వేరు. సో ఏ విధంగా అనుకున్నా కానీ అల్టిమేట్గా మనం ఎవరి గురించి అయితే అనుకుంటున్నామో వాళ్ళకైతే ఆ ఈవిల్ ఎనర్జీ మన నుంచి వెళ్తుంది. అది కొంచెం ప్రొటెక్షన్లో ఉంటే ఒక రకంగా ఉంటుంది. ఏం ప్రొటెక్షన్ లేనప్పుడు ఏమవుతుందంటే ఈజీగా ఇలాంటి ఎనర్జీస్ని మనం అట్రాక్ట్ చేస్తామన్నమాట. ఇది అట్రాక్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే మనకే తెలిసిపోతుంది. మనం చాలా మూడీ అయిపోతాము, డల్ అయిపోతాము. ఈ వస్తువుని ఇట్లా తీసి ఇట్లా పెట్టడానికి కూడా మనకి శక్తి లేదేమో, నేను చేయలేనేమో అన్న థాట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతారు. ఒకటే దానిపైన పదే ఆలోచిస్తూ ఉంటారు. ఏ పని చేస్తున్నా కానీ దానిపైన మనసు కేంద్రీకరించలేము. సో ఈ విధంగా అంత హెవీ ఎనర్జీస్ ఉంటుంది. మనం ఎంత సన్నగా ఉన్న వ్యక్తి అయినా కానీ ఒళ్ళు చాలా భారంగా అనిపిస్తుంది, తల చాలా భారంగా అనిపిస్తుంది, ఏదో మనల్ని ఇట్లా కిందకి లాగేస్తున్న ఫీలింగ్ ఉంటుంది. సో ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే ఆ నెగటివ్ ఎనర్జీ ఎఫెక్ట్ అన్నమాట ఇది. కాబట్టి చూడండి, ఇతను చాలా కష్టపడి కొండ ఎక్కుతున్నా కానీ గ్రిప్ అనేది లేకుండా పోతాను చూడండి. అంటే ఏదో పనులు కూడా కష్టంగా చేసినట్లే ఉంటుందన్నమాట. అది మనకి ఎంత ఇష్టమైన పనైనా కానీ కష్టంగా చేసినట్టు ఉంటుంది. అది మనం ఇంతవరకు చాలా చేసి నింటాము, దాంట్లో మనం ఆల్రెడీ సక్సెస్ కూడా చూసి నింటారు కొంతమంది కొన్నిట్లో. అది ఇప్పుడు మళ్ళీ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే అదొక డిజాస్టర్ అవుతుంది. తెలియకుండానే దాని నుంచి మనకి కావాల్సిన అవుట్పుట్ రావట్లేదు. థింగ్స్ చాలా స్లో డౌన్ అయిపోతున్నాయి. ప్లస్ మనం ఏది అనుకున్నా కానీ దాని నుంచి మనం పొందాల్సినంత రిటర్న్ పొందలేకపోతున్నాం అన్నమాట. దానివల్ల ఏంటంటే హెవీ హార్ట్ బ్రేక్ ఎనర్జీస్ అనేటివి ఉంటాయి. నేను ఇంత మంచిగా నేను ఇంత మంచిగా ఆలోచించి నాకెందుకు ఇన్ని ఎదురు దెబ్బలు తగులుతున్నాయి, నాకెందుకు నా కప్ ఆఫ్ షేర్ దొరకట్లేదు, నేను ఇంతమందిని ఇన్ని విధాలుగా ప్రేమిస్తాను, వాళ్ళు మంచి కోరుతాను, కానీ నా గురించి మంచి కోరే వాళ్ళు లేరు, నన్ను ఆ విధంగా ప్రేమించే వాళ్ళు లేరు, కష్టం నాకే ఎందుకు ఇంత ఎక్కువ పరీక్ష నడుస్తుంది, నేనే ఎందుకు ఇన్ని విధాలుగా అవమానాలను ఫేస్ చేయడం కానీ కష్టాలను చూడటం కానీ జరుగుతుంది. సో ఇవన్నీ ప్రశ్నలు అనేటివి మనసులో ఇంకా దానికి అంతమంటూ ఉండదన్నమాట. ఎంత మనం ప్రశాంతంగా జీవించాలని చెప్పి మనసుని వేరే వాటిపైన డైవర్ట్ చేసి కొంతమంది చాలా స్పిరిచువల్గా అయిపోయి ఉంటారనమాట.
దేవుడు తప్పితే నాకు ఇంకెవరు లేరు, నువ్వే దిక్కు దేవుడా అని చెప్పి దేవుడిని కొంతమంది ఆశ్రయించుంటే, కొంతమంది మౌనాన్ని ఆశ్రయించుంటే, ఇంకొంతమంది ఏంటంటే ఒకలాంటి డిప్రెషన్లోకి వెళ్ళిపోయింటారనమాట. నేను చెప్పడం ఏంటంటే, మీరు ఇస్తున్నది తిరిగి పొందట్లేదు. ఎప్పుడైతే ఒక ఎనర్జీ బ్యాలెన్స్ అనేది ఉండదో అక్కడ రిటర్న్స్ కూడా ఉండవు. మనం ఏదైతే ఇస్తున్నామో అది మనం తిరిగి పొందకపోతే దాంట్లో ఒక ఇంబ్యాలెన్స్ అనేది ఏర్పడిపోయింది. ఒక ఇంబ్యాలెన్స్ ఏర్పడిన తర్వాత మనం ఎంత దాన్ని మళ్ళా ఒక బ్యాలెన్స్లోకి తీసుకొని వద్దాం అనుకున్నా కానీ ఇక్కడ మన దగ్గర నుంచి ఏదైతే వస్తుందో ఎదుటి వ్యక్తి నుంచి కానీ ఆ సిచ్యువేషన్ నుంచి కానీ మనకి రానప్పుడు ఏదైతే ఇక్కడ మనకి సరైన బ్యాలెన్స్లో లేదో దీనివల్ల ఏమవుతుందంటే ఈ ఎంత బ్యాలెన్స్ అయితే ఇక్కడ తప్పిందో అంత భారం మళ్ళీ మన పైన పడుతుంది అనమాట. విచ్ ఈస్ ద వర్స్ట్ థింగ్ అసలు నిజం చెప్పాలంటే. నేను దీన్ని కర్మ కిందకు కూడా వేయాలనుకోవడం లేదు. ఎందుకు అంటే ఇక్కడ మనం సరి చేసుకోవచ్చు అనమాట. మనం సరి చేసుకోలేని విధంగా అయితే లేదు ఇక్కడ. అతి మంచితనం, అతి ప్రేమ, అతి నమ్మకం ఉండకూడదు అన్న పాఠం నేర్చుకుంటే సరిపోతుంది. ఎక్కడైనా కానీ మనకంటూ మనకు ఒక విలువ ఉండాలి. మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో దాన్ని ఎదుటి వ్యక్తి కావచ్చు లేదు వ్యక్తులు కావచ్చు దాన్ని అంగీకరించే స్థితిలో ఉండాలి. అలాంటి దగ్గరే మనం ఏదన్నా ఒక మాట చెప్పాలి, ఒక పని చేయాలి అనేది మీరు తెలుసుకుంటే సరిపోతుంది. అయ్యో పాపం వాళ్ళు కష్టంలో ఉన్నారు కదా అని చెప్పి వాళ్ళకి ఆ నొప్పి తెలియక ముందే మీరు వెళ్ళి సహాయం చేసేసినప్పుడు ఏమవుతుంది అంటే నొప్పి తెలియలేదు కదా, కాబట్టి సహాయం విలువ కూడా వాళ్ళకి తెలీదు. నొప్పి బాగా తెలిసిన తర్వాత సహాయం అందినప్పుడు ఏమవుతుందంటే అప్పుడు వాళ్ళకి దాని విలువ తెలుస్తుంది. ఆ విలువ లేనంత వరకు మీరు ఏం చేసినా కానీ దానికి కూడా విలువ ఉండదన్నమాట. ఇక్కడ మనం గైడెన్స్ కింద కొన్ని కార్డ్స్ తీసుకుందాం. ఫర్ పైల్ నెంబర్ 1, చాలా వరకు లెసన్స్ మనం నేర్చుకున్నా కానీ ఇంకా నేర్చుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. దక్కాల్సిన గౌరవం నిజంగానే ఈ పైల్ చూస్ చేసుకున్న వాళ్ళకి దక్కట్లేదు. మీ ముందర ఎంత సరే మంచిగా మిమ్మల్ని ప్రైజ్ చేస్తున్నా కానీ మీ వెనకాల మీ గురించి చాలా తక్కువగా చులకనగా మాట్లాడుతుంటారనమాట. ఇండెసిసివ్ చూడండి, ఒక డెసిషన్ ఇక్కడ ఎంప్రెస్ కింద ఇండెసిసివ్ వచ్చింది. సో మన మనసు ఒకటి చెప్తుంటుంది, మన బుర్ర ఒకటి చెప్తుంటుంది, మనం ఇంకొకటి చేస్తూ ఉంటాం అనమాట మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. నేను ఒకటే చెప్తున్నాను, మీకు ప్రాపర్ కన్క్లూజన్ రానంత వరకు మీరు అసలుకి ఏ నిర్ణయం తీసుకోకండి. మీ మైండ్, మీ హార్ట్, మీ సోల్ 3 అంగీకరిస్తున్నాయి. నేను ఏ విధంగానూ మదన పడను, లైక్ దీని గురించి నేను మళ్ళీ ఎక్కువ ఆలోచించను, దీని గురించి నేను ఎక్కువ బాధపడను, ఇది చేసిన తర్వాత నాకు ఆ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది అనుకున్న దగ్గర మట్టికే మంచిగా డెసిషన్ తీసుకున్న తర్వాతనే మీరు ఏదన్నా చేయండి. అంతేగాని ఇండెసిసివ్గా ఉండకండి, అరాకొరాగా ఉండకండి. వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో, వీళ్ళు మనల్ని లైక్ ఉంటుంది కదా, లైక్ సొసైటీ ఏమనుకుంటుందో, లేదు ఎవరైతే హెల్ప్ అడిగినారో, లేదు ఎవరి కోసమైతే మనం చేస్తున్నామో వాళ్ళు మనకు చాలా దగ్గర వాళ్ళు అయిన ఉండొచ్చు, లేకపోతే వాళ్ళు వెళ్ళి మళ్ళీ మన గురించి ఎవరికి ఏం చెప్తారో. ఎవరికి ఏం చెప్పినా కానీ ఇప్పుడు మీరు చేసినంత మాత్రాన మీ గురించి వెనకలికి వెళ్ళి చాలా మంచిగా గొప్పగా చెప్తున్నారని మీరు అనుకుంటున్నారా? మీ దగ్గర నుంచి తీసుకోవాల్సింది మీ దగ్గర తీసుకుంటున్నారు, వెనక్కి వెళ్ళి వాళ్ళు మాట్లాడాలనుకునేది వాళ్ళు మాట్లాడుతున్నారు. అందులో మాత్రాన ఇంకా మీరు చేసేం లాభము? దీనివల్ల ఏమవుతుందంటే ఇక్కడ కర్మ ఎఫెక్ట్ అవుతుంది. అర్హత లేని వాళ్ళకి మీరు సహాయం చేసి ఆ చెడు కర్మని మీరు మోయాల్సి వస్తుంది. అర్హత లేని వాళ్ళకి మీరు ఎందుకు ఏమన్నా చేయాలనుకుంటున్నారు? వాళ్ళ అర్హత వాళ్ళు తెలుసుకొనివ్వండి. అండ్ వాళ్ళకి ఏదైతే అర్హత ఉందో అది వాళ్ళు ఖచ్చితంగా పొందుతారు, కానీ ఎప్పుడు అర్హత తెలుసుకున్న తర్వాతనే. రన్నర్, దేని వెనకాల మనం పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఆ విధంగా మీరు ఒక వ్యక్తి వెనకలనో దేని వెనకలనో మీరు పడిన దానివల్ల ఏమవుతుంది, మీ మనసుకి గాయం తగులుతుంది. మీరు దేని వెనకలా పరిగెత్తకండి, మీరు ఆగిపోండి. మీ వైపు ఎవరైతే వస్తున్నారో వాళ్ళు మీ వైపు ఏదైతే వస్తుందో అది మీది. అంతేగాని మీరు వెనకలు పరిగెత్తినంత మాత్రాన అది మీది అవ్వదు. మీరు ఇంకా పరిగెత్తాల్సిన అవసరం లేదు. ఒక వ్యక్తి గురించి అనుకొని మీరు ఈ వీడియో చూస్తుంటే ఆ వ్యక్తితో మీరు ఏవైతే చాలా మంచి సమయాన్ని గడిపినారో
హ్యాపీ టైమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తలుచుకొని అలాంటి రోజులు తిరిగి రావాలని కోరుకుంటున్నారు చూడండి. అక్కడ మీరు ఒక్క నిమిషం ఆలోచించండి. ఆ పరిస్థితుల్లో ఆ వ్యక్తి స్వభావం ఏ విధంగా ఉన్నింది, ఆ వ్యక్తి స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటి, మీ స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటి, మీరు ఏ విధంగా ఉన్నప్పుడు మీ మధ్యన ఇలాంటి సంఘటనలు జరిగినాయి, ఇప్పుడు మీ మధ్యన ఏం జరుగుతోంది, ఇట్లా జరుగుతున్నప్పుడు మళ్ళీ అదే సంఘటనలు మళ్ళీ మీతో రిపీట్ అవుతాయా, దానికి ఏమైనా ఛాన్స్ ఉందా లేదా అనేది ఒకసారి ఆలోచించండి. జీవితాంతం మనకి ఒకరి దగ్గర నుంచే ఒక విధంగానే ప్రేమ లభించదు. చిన్నగా ఉన్నప్పుడు పుట్టినప్పుడు అమ్మ నాన్న ప్రేమ, ఆ తర్వాత పెళ్ళైన తర్వాత భర్త నుంచో భార్య నుంచి వచ్చే ప్రేమ, ఆ తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ నుంచి వచ్చే ప్రేమ, ఆ తర్వాత మనవాళ్ళలో మనవరాళ్ళలో పుట్టిన తర్వాత వాళ్ళ నుంచి వచ్చే ప్రేమ, ఇవి మారుతూ ఉంటాయి. కాలానికి అనుగుణంగా సమయానుసారం ఇవి మారుతూనే ఉంటాయి. మార్పు అనేది సహజం. ప్రతి వ్యక్తిలో కూడా మార్పు వస్తుంది. అది మంచి మార్పు అయితే సిచ్యువేషన్స్ విల్ బికమ్ మోర్ బెటర్. అది ఒక మంచి మార్పు కాకపోయింది అనుకోండి, సిచ్యువేషన్స్ బికమ్ వర్స్ట్. ఒక వర్స్ట్ సిచ్యువేషన్ నుంచి ఒక బెస్ట్ సిచ్యువేషన్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అంటే పాజిటివ్ థింకింగ్ ఉండడం మంచిదే. కానీ ఆ పాజిటివ్ థింకింగ్కి ప్రాక్టికాలిటీ లేకపోయింది అనుకోండి, ఆ పాజిటివ్ థింకింగ్ కూడా వేస్ట్ అవుతుంది. ఎందుకంటే ప్రాక్టికల్గా మనకు తెలుస్తుంది కొన్ని ఇట్లా జరగవు అని చెప్పి. తెలిసిన తర్వాత కూడా మనం దాని గురించే అనుకోవడం అనేది అది వేస్ట్ ఆఫ్ ఎనర్జీ. కన్ఫ్యూజన్ ఖచ్చితంగా, అంటే మళ్ళీ సిచ్యువేషన్స్ ఇట్లా మారుతాయేమో అన్న హోప్తో ఉన్నప్పుడు ఏమవుతుంది, కన్ఫ్యూజన్స్ క్రియేట్ అవుతున్నాయి. ఎందుకంటే మనం ఒకటి హోప్ చేస్తున్నాము, దానికి అగెయిన్స్ట్గా కొన్ని జరుగుతున్నాయి. అప్పుడేమవుతుంది, ఇది నిజమా అది నిజమా, ఇది జరుగుతుందా అది జరుగుతుందా, ఇట్లుంటుందా లైఫ్ అట్లుంటుందా. సో ఇట్లా మనకేమవుతుంది, అట్లా మనం ముందరికి వెనక్కి వెళ్ళిన దానివల్ల ఏమవుతుందంటే లైఫ్ కూడా అట్లనే ముందరికి వెనక్కి ఉంది, కానీ మనం అనుకున్న ప్రోగ్రెస్ అయితే మనం చూడలేకపోతున్నాం. ఫైనల్ కార్డ్ ఏంటంటే మనకి గిల్టీ వచ్చింది. ఆబ్వియస్గా ఇంకా మనం అయ్యో నేను ఎందుకు అట్లా చేశాను, అయ్యో నేను ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాను, అయ్యో నాకెందుకు ఇట్లా జరుగుతున్నాయి, ఈ అయ్యో 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 అంటే కుయ్యో మర్రో అనుకుంటూ జీవితం అక్కడే ఉంది తప్పితే మనం దానివల్ల ఒరిగింది ఏం లేదు, దానివల్ల మీకు వస్తున్నది ఏమి లేదు. ఇన్ఫ్యాక్ట్ నిజం చెప్పాలంటే మీరు చాలా ఆపర్చునిటీస్ మిస్ చేసుకొని ఉంటారు. చాలా విధాలుగా మీ లైఫ్ని మీరే ఇట్లా కిందకి లాక్కొని ఉంటారు. సో ఇప్పటికన్నా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఈ గిల్ట్లోంచి మనం ఫస్ట్ బయటపడాలి, కన్ఫ్యూజన్లోంచి ఫస్ట్ బయటపడాలి, ఈ భ్రమలోంచి ఫస్ట్ బయటపడాలి, పరిగెత్తడం ఆపాలి, అండ్ రైట్ డెసిషన్స్ మనం తీసుకోవాలి. మీకు వస్తున్న గైడెన్స్ చూద్దాం మనం ఇప్పుడు, మెసేజెస్ ఏంటో చూద్దాం మనం ఇప్పుడు. సో మీకు వస్తున్న గైడెన్స్ ఏంటి అంటే, కార్మిక్ రిలేషన్షిప్. సో ఒక మీరు రిలేషన్షిప్ని అనుకొని మీరు చూసుకొని నింటే, ఈ వీడియో మీరు చూస్తూ నింటే, ఇది ఒక కార్మిక్ రిలేషన్షిప్. మనకి ఆ కర్మ అటాచ్ అయింది. సో ఎన్ని రోజులైతే అది ఉంటుందో అన్ని రోజులు ఇది ఉంటుంది. ఆ తర్వాత మనకు మళ్ళీ వాళ్ళు కనిపించరు. పాస్ట్లో వీళ్ళతో మనకు ఒక రిలేషన్షిప్ ఉండి ఉంటుంది, అది కొంచెం బాకీ పడిపోయి ఉంటారు. మీరు ఆ బాకీ ఈ జన్మలో తీర్చుకుంటున్నారనమాట. మీకు వస్తున్న నెక్స్ట్ మెసేజ్ ఏంటి అంటే, స్టెప్ బ్యాక్. మీరు ఇక్కడ వెనక అడుగు వేయాల్సిందే. లేదు నేను అయినా కానీ ఏదో విధంగా ముందరికి వెళ్ళాలనుకుంటున్నాను అంటే దీనికంతా ప్రిపేర్డ్గా ఉండాలి. మనకి ఏదైతే కనిపిస్తుందో దీనికి మనం ప్రిపేర్డ్గా ఉన్నప్పుడు మనం అడుగులు ముందరికి వేయచ్చు. దీనికి మనం ప్రిపేర్డ్గా లేమో అనుకున్నప్పుడు మనం ఒక అడుగు వెనక్కి వేయడమే మంచిది. ఎందుకు అంటే ఇదొక కార్మిక్ రిలేషన్షిప్ కాబట్టి. టాప్ ఆఫ్ ది డెక్ ఎనర్జీస్ చూడండి, అలవ్ డివైన్ టైమింగ్. సో మనకి ఆబ్వియస్గా మీకు ఈ డివైన్ టైమింగ్ నడుస్తుంది కాబట్టి, మీకు గైడెన్స్ ఉంది కాబట్టి మీకు ఈరోజు ఈ వీడియో కనిపించింది. ఒక కకూన్ నుంచి ఒక బటర్ఫ్లై ఎట్లయితే బయటకు వస్తుందో, ఇప్పుడు మీరు ఒక భ్రమలోంచి మీరు బయటకు వస్తున్నారు. రావాల్సిన టైం వచ్చింది, అందుకనే మీకు ఈ వీడియో మీ ముందరకు వచ్చింది. మీకు కానీ వీడియో నచ్చిందంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ హైప్ మై వీడియో. ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేస్తూ వచ్చినారో పేరున మీకు కృతజ్ఞతలు. హ్యావ్ ఎ గ్రేట్ డే, బాయ్. హలో పైల్ 2, ఎవరైతే ఈ కార్డ్ని సెలెక్ట్ చేసుకొని చూస్తున్నారో వెల్కమ్ టు యువర్ రీడింగ్. సో మీ వెనకాల ఏం జరుగుతుంది అని తెలుసుకుందామా? మీరు ఒక వ్యక్తిని అనుకొని చూస్తున్నా, లేదు మీరు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ బట్టి మీరు వీడియోని చూడాలనుకుంటున్నా కానీ యు ఆర్ మోస్ట్ వెల్కమ్. సో పైల్ నెంబర్ 2 వాళ్ళకి టారో ద్వారా ఏం మెసేజెస్ వస్తున్నాయో చూద్దాం. మనకి ఇక్కడ కార్డ్స్ ఎట్లుంటాయంటే, ఇక్కడ మనకి పైన ఇప్పుడు మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. చూడండి, ఇది కింగ్ ఆఫ్ కప్స్ కార్డు.
మనిషి ఈ పక్కన ఎంత ఫెరోషియస్గా ఎట్లున్నారో చూడండి, ఈ పక్కన ఎంత ప్లెజెంట్గా ఎట్లున్నారో చూడండి. అంటే సిచ్యువేషన్ బయటికి మనకి ఏం కనిపిస్తుంది, అదర్ సైడ్ అంటే మనకు తెలిసింది కొంచెం అయితే మనకు తెలియంది కూడా కొంచెం దాగి ఉంటుంది కదా. సో మీరు ఏం తెలుసుకుంటున్నారు, మీ నుంచి ఏం దాగి ఉంది అనేది మనం ఇప్పుడు చూద్దాము. సో ఫైల్ నెంబర్ 2 వాళ్ళకి టారో ద్వారా వస్తున్న మెసేజెస్ ఏంటో ఫస్ట్ తీసుకుందాము. ఫైల్ నెంబర్ 2 వాళ్ళకి టారో నుంచి వస్తున్న మెసేజెస్. ఓకే 2 3 ఓకే ఫైన్, థ్యాంక్ యూ. మీకు వచ్చిన ఫస్ట్ మెసేజ్ వచ్చి 8 of Swords, Page of Cups, 5 of Swords, Fool, and top of the deck energies వచ్చి 7 of Wands. ఫైల్ నెంబర్ 2 మీరు ఒక భ్రమలో ఉన్నారు. మీరు దేని గురించో విపరీతంగా ఆలోచిస్తున్నారు అండ్ లేని దాన్ని ఊహించుకుంటున్నారు. ప్లీజ్ మీరు ఏమనుకోకండి, నాకు కార్డ్స్ చెప్తున్నది నేను మీ వరకు డెలివర్ చేయాలి కదా. ఇక్కడ చూడండి, ఒక కుర్చీలో ఇతన్ని కట్టేసినట్లు మనకి ఇక్కడ బొమ్మ కనిపిస్తుంది. నిజానికి చూస్తే ఆ కుర్చీలో మనిషి లేరు. దాని అర్థం ఏంటి, ఒక సిచ్యువేషన్లో మీరు ఇరుక్కుపోయినారని మీరు ఫీల్ అవుతున్నారు, కానీ మీరు ఆ సిచ్యువేషన్లో ఇరుక్కుపోలేదు. యాక్చువల్గా మిమ్మల్ని మీరు ఆ షూస్లో పెట్టుకుంటున్నారు అంతే. మీరు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మిమ్మల్ని మీరు బలవంతంగా ఒక దాంట్లో పెట్టుకునే దాని బదులు మీరు యథార్థం తెలుసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే, మీరు యూ కెన్ సెట్ యువర్ సెల్ఫ్ ఫ్రీ. మిమ్మల్ని మీరు ఆ చిక్కుల్లోంచి మీరు బయటికి తీసుకొని రాగలుగుతారు. ఎందుకు అంటే నెక్స్ట్ థింగ్ మనకి మోస్ట్ బ్యూటిఫుల్ పేజ్ ఆఫ్ కప్స్ వచ్చింది. Page of Cups is all about love. Page of Cups is about youthful energies where మీ తెలివితేటల పైన ఆధారపడి ఉంటుంది. మనం ఎమోషనల్గా ఎంత స్ట్రాంగ్ అయితే మనం అంత మంచిగా ఆలోచించుకోగలుగుతాం. ఎప్పుడైతే మనం మంచిగా ఆలోచించుకోగలుగుతామో అప్పుడు మన కప్ ఏంటి అంటే మనది ఏంటి, మనది కాంది ఏంటి తెలుసుకుంటాం. ఎప్పుడైతే మనది ఏంటి అనేది మీరు తెలుసుకుంటారో ఆ తర్వాత ఏమవుతుంది అంటే మీ చేతికి ఒక గార్లెండ్ వస్తుంది. అంటే మిమ్మల్ని మీరు సన్మానించుకోగలుగుతారో, మిమ్మల్ని మీరు ఎప్పుడైతే ప్రయారిటీ చేసుకుంటారో, మీరు ఎప్పుడైతే ఆ ధైర్యాన్ని తెచ్చుకొని మిమ్మల్ని మీరు ఎప్పుడైతే ముందర పెట్టుకుంటారో ఆటోమేటిక్గా కాన్ఫిడెన్స్, సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది వచ్చేస్తుంది. మీరు ఇప్పుడు ఆ విధంగా మిమ్మల్ని మీరు ముందర పెట్టుకొని మీ సెల్ఫ్ రెస్పెక్ట్ని కాపాడుకోవాల్సిన సిచ్యుయేషన్స్ని మీరు ఫేస్ చేస్తున్నారు. ఎందుకు అంటే ఇక్కడ చూడండి, ఓడిపోయినాను, నా జీవితంలో నాకు ఇదొక అవమానం కావచ్చు, లేకపోతే నేను ఏదైతే పోరాటం చేసినానో ఈ పోరాటంలో చివరిగా నేను ఒక్కదాన్నే మిగిలిపోయినాను, నాతో ఇలా జరిగింది అని మీరు దేని గురించి అయితే బాధపడుతున్నారు. ఇక్కడ వర్షం చూపిస్తున్నారు. వర్షం మనకి ఏంటంటే పాతదాన్ని తీసేసి కొత్తగా మన జీవితంలోకి న్యూ బిగినింగ్స్ వస్తున్నాయి అని సూచన అనమాట. వర్షం ఎప్పుడైనా కానీ అంటే పాత నీరు వెళ్ళిపోతుంది, కొత్త నీరు మళ్ళీ కలెక్ట్ అవుతుంది. ఆ విధంగానే పాతది ఇక్కడ చూడండి, ఏదైతే కత్తి పట్టుకొని మీరు ఒక యుద్ధానికి ప్రాణం జరిగిందో ఆ యుద్ధంలో కత్తులు కింద పడిపోయినాయి. అంటే అర్థమైంది, మనం ఏదైతే ఫేస్ చేస్తున్నామో దాంట్లో 2 విధాలుగా మనం చూడొచ్చు అనమాట. ఒకటి మనం నెగ్గినాము, ఇంకొక దగ్గర ఏంటంటే మనం విరమించినంత మాత్రాన ఓడిపోయినామని అర్థం కాదు. మనకు అర్థమైంది లైక్ మనం యుద్ధం చేసినంత మాత్రాన మనకి రావాల్సిన రిజల్ట్ అక్కడ లేదు, శాంతియుతంగా దీన్ని పరిష్కరించుకోవచ్చు అన్న కన్క్లూజన్లోకి వచ్చైనా కానీ విరమించి ఉండొచ్చు. లేదు అక్కడ ఒక యుద్ధం జరిగి ఆ యుద్ధంలో మీరు నెగ్గి ఉండొచ్చు. ఇలా 2 జరిగి ఉండొచ్చు మీతో. ఏది జరిగినా కానీ ఇక్కడ వర్షం మనకి ఏం చెప్తుంది అంటే పాతదాన్ని తీసేస్తున్నారు, కొత్తగా మీ జీవితంలోకి ఏదో వస్తుంది. ఈ కొత్తగా వస్తున్నది చూడండి ఫూల్ కార్డ్. ఇప్పుడు మీరు ఏదైనా ప్రయత్నించినా కానీ ఈ ప్రయత్నాలు మీకు సక్సెస్ని తీసుకొని వస్తాయి అన్నమాట. మీకు కబురు అందుతోంది, మీరు ఒక కొత్త ప్రయాణం చేస్తున్నారు, మీకు అంటే మీరు ఏదైతే కోరుకొని మీరు ముందరకు వెళ్తున్నారో ఆ కోరికల్ని మీరు ఇప్పుడు తీర్చుకునే స్థితిలో ఉన్నారు. ఇంతకుముందు చూడండి ఎక్కడ కాలు పెట్టినా కానీ
ఇక్కడ కొండ చివర కాలు పెట్టినారు, ఇది ఇరిగిపోయింది అంటే చేతులు కాళ్ళు అన్నీ కాల్చుకొని ఉండింటారు. ఏం చేసినా కానీ దాంట్లో మీకు సక్సెస్ వచ్చి నిండదు, పైపెచ్చు చాలా నష్టపోయి నింటారు అనమాట. సో అన్ని విధాలుగా నష్టం చూసిన మీకు ఇప్పుడు ఏంటంటే కొత్త ప్రయాణం మీరు మొదలు పెడుతున్నారు. ఈ ప్రయాణంలో మీకు కావాల్సింది ఏంటంటే ఆత్మధైర్యం కావాలి. ఇక్కడ మనకి 7 of Wands వచ్చింది. ఆల్రెడీ ఒక పోరాటం చేసి, ఆల్రెడీ కొన్ని కష్టాలు, బాధలు, కొన్ని రిజెక్షన్స్ చూసి, కొన్ని అవమానాలకి గురయ్యి ఒక డిప్రెషన్ స్టేట్ నుంచి మనం రికవర్ అయ్యి వస్తున్నప్పుడు, మళ్ళీ మనం ప్రయాణం మొదలు పెడుతున్నప్పుడు మనకి చాలా డౌట్స్ అనేటివి రైజ్ అవుతాయి, చాలా ఉత్పన్నమవుతాయి అన్నమాట. సందేహాలు రావడం కానీ, శంకించడం కానీ, లైక్ మనం చాలా ఆలోచనలో పడతాం కదా. సో ఆ విధంగా మీరు ఇప్పుడు ఆలోచనలో పడ్డారు. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీలో ఆ ధైర్యం ఉంది కాబట్టి మీరు ఇంత ప్రయాణం చేయగలిగినారు. ఆ ధైర్యం లేకపోయినంటే ఎక్కడో ముగిసిపోవాల్సిన ప్రయాణం ఇది. కానీ ఇది కంటిన్యూ అవుతుందంటే అర్థం ఏంటి? మీలో ఆ ధైర్యం ఉంది కానీ మీరు అది గుర్తించలేకపోతున్నారు. మీ శక్తి మీకు తెలియట్లేదు. మీరు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కూడా ఈ ప్రయాణంలో కూడా ఏమో నాకేమవుతుందో ఏమో, నేను నెగ్గగలుగుతానో లేదో, లేకపోతే నేను దాన్ని తట్టుకోగలుగుతానో లేదో, లేకపోతే నేను ఇక్కడ కూడా మళ్ళా నాకేమన్నా ఎదురవుతాయేమో, ఈ సందేహాలు ఉన్నాయి. మీరు సందేహించకండి, మీరు పోరాడగలుగుతారు. పోరాడే శక్తి మీలో ఉంది. దీన్ని మీరు గుర్తించండి. ఇది బ్యాక్గ్రౌండ్లో జరుగుతోంది, ఇది మీ వెనకల జరుగుతోంది. కానీ మీరు ముందరికి ఎట్లా ఉన్నారు? నేను సరెండర్ అయిపోతున్నాను అనుకుంటున్నారు. అవసరం లేదు. మంచికి మనం సరెండర్ అవ్వచ్చు, చెడుకు మనం సరెండర్ అవ్వాల్సిన అవసరం లేదు. మనం మన పోరాటాన్ని అయితే ఖచ్చితంగా కొనసాగించాలి. సో ఈ ప్రయాణంలో మీ పోరాటం కొనసాగుతుంది. ఈ ప్రయాణంలో మీరు ఏదైతే కోరుకుంటున్నారో మీరు దాన్ని పొందడానికి మీ సాయశక్తిలో మీరు ప్రయత్నిస్తున్నారు. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మీరు బందీ కాదు. మీలో ఉన్న ప్రేమ అనేది మీకు చాలా శక్తినిస్తుంది. మీరు ఏదన్నా మిమ్మల్ని నడిపిస్తుంది అంటే అది ప్రేమ మిమ్మల్ని నడిపిస్తుంది. ఆ ప్రేమ కూడా మీ పైన మీరు ఎంత ఫోకస్ చేసి మిమ్మల్ని మీరు ఎంత ప్రేమించుకుంటారో మీరు అన్ని విధాలుగా సక్సెస్ చూడగలుగుతారనమాట. ఇప్పుడు మీకు వస్తున్న గైడెన్స్ కార్డ్స్ చూద్దాము. ఫర్ పైల్ నెంబర్ 2 వాళ్ళకి వస్తున్న గైడెన్స్ చూద్దాము. ఆ తర్వాత నేను ఇంకొన్ని కార్డ్స్ కూడా తీసుకుంటాను. మీకు వస్తున్న ఫస్ట్ కార్డ్ వచ్చి స్పేస్. అదే చెప్తున్నాను కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంచనా సరిగ్గా లేదు ఇక్కడ. మీరు కొంచెం అంటే ఇప్పుడు చుట్టుపక్కల చాలా జరుగుతుంది. డోంట్ గెట్ లాస్ట్ ఇన్ ఇట్. డోంట్ మేక్ యువర్ సెల్ఫ్ ఎ ఫూల్. నేను ఇలా చెప్తున్నానని మీరు తప్పుగా అనుకోకండి. మనం ఎప్పుడైతే కొంచెం ఒంటరిగా కూర్చొని మన గురించి మనం ఆలోచించుకుంటామో మనకు క్లారిటీ వస్తుంది. ఇప్పుడు అలా ఆలోచించుకోవాలి అని చెప్పి మీకు మెసేజ్ కూడా వచ్చింది. మీరు లేనిపోంది కాదు, అసలు రియాలిటీ ఏంటి దాన్ని ఆలోచించండి. అది ఎప్పుడు వస్తుంది అంటే మీరు మంచిగా మీకంటూ మీకు ఒక సమయాన్ని కేటాయించుకొని పాజిటివ్గా ఇన్ ద సెన్స్ పాజిటివ్ ఈజ్ ఆల్వేస్ అటాచ్డ్ టు ప్రాక్టికాలిటీ. నన్ను అడిగితే మటుకు మనం ప్రాక్టికల్గా మనకు ఒకటి కనిపించి నేను ఎట్లన్నా కానీ అప్సైడ్ డౌన్ చేయగలుగుతాను అంటే జరగచ్చు, కానీ వెరీ ఫ్యూ %. సో మనం సిచ్యువేషన్స్ ఎట్లున్నాయి, దీంట్లో మనం ఏం పొందగలుగుతాము. సో మనం ఏంటంటే ఆ విధంగా ప్రాక్టికల్గా ఆలోచించుకొని మనం వెళ్తున్నప్పుడు మనకి ఏదైనా ఎక్స్ట్రాగా వచ్చినా కానీ అదంతా బోనస్ కదా. అప్పుడు మనం ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది. పోనీలే నేను ఇంతే అనుకున్నాను, నాకు ఇంతకు మించి వచ్చిందని చెప్పి అక్కడ మనకి చాలా హ్యాపీనెస్ వస్తుంది. అట్లా లేకుండా మనం అనుకునేదే చాలా పెద్దగా అనుకొని ఆ తర్వాత దాని నుంచి మనకు చాలా కొంచెం వచ్చినప్పుడు అక్కడ డిప్రెషన్ వస్తుంది. డే డ్రీమింగ్. పగటి కలలు కనకండి. రాహు కొంచెం అటు ఇటు ఉన్నప్పుడు ఏంటంటే ఈ విధంగా డే డ్రీమింగ్ చేస్తాం. సో రాహు స్ట్రాంగ్ అవ్వాలి అంటే ఈ అరచేతిలో మనం గ్రీన్ కలర్ పెన్తో స్వస్తిక్ సింబల్ వేసుకున్నాము అంటే రాహు స్ట్రాంగ్ అవుతారు. సో ఏదన్నా కానీ ఒక సంకల్పం చెప్పుకొని మనం చేసుకోవాలన్నమాట.
సో ఆ విధంగా పగటి కళలు అంటే రియాలిటీలో బతకకుండా మనం ఒక ఊహా ప్రపంచంలో బతుకుతున్నప్పుడు ఏంటంటే నేను ఈ ఊహా ప్రపంచం నుంచి బయటపడి నాకు ఏం జరుగుతుందో దానిపైన నాకు రైట్ అవగాహన వచ్చి నేను ఒక స్థిరమైన బుద్ధితో స్థిరమైన డెసిషన్స్ తీసుకోవాలి అనుకొని మీరు రోజు కానీ ఇక్కడ గ్రీన్ కలర్ పెన్తో స్వస్తిక్ సింబల్ వేసుకున్నారు అంటే రాహు ఎప్పుడైతే మనకు ఒక బ్యాలెన్స్ లేక వస్తుందో అప్పుడు ఆటోమేటిక్గా మీకు ఇలా పగటి కళలు వెళ్ళిపోయి మీరు మీ లైఫ్కి ఏం కావాలో మీరు దానిపైన గట్టిగా నిర్ణయం తీసుకోగలుగుతారనమాట. అండ్ ఐ వాంట్ టు ఫిక్స్ అదే నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు మీరు కానీ ఒక వ్యక్తిని అనుకొని ఈ వీడియో చూస్తుంటే మీరు ఏదైతే ఒక సంబంధాన్ని మీరు బలపరచుకోవాలి లేదు దాన్ని ఫిక్స్ చేయాలని ఫీల్ అవుతున్నారో అక్కడ మీరు నేను పైన కార్డుకి చెప్పాను కదా, ఒకటి గెలిచి ఉండాలి, రెండు మనం ఇట్లా యుద్ధం చేసినంత మాత్రాన మార్పు ఏమి రాదు, వదిలేద్దాము, మనదైతే తిరిగి వస్తారు లేకపోతే అట్నుంచి అట్టపోతారు అన్న నిర్ధారానికైనా వచ్చి ఉండాలి. సో ఇప్పుడు ఇక్కడ కూడా అదే చెప్తున్నారు, మీ మనసు గట్టిపడాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒకటి ఇరిగిపోయిన దాన్ని మనం ఫిక్స్ చేస్తే అతుకులాగానే ఉంటుంది కానీ అది మనకేమన్నా ముందెట్లో నిందో ఆ విధంగా తయారవ్వదు కదా. ఏదన్నా అంతే, ఒక వస్తువు పగిలితేనే దాన్ని అతికిస్తే ఆ అతుకు మనకు క్లియర్గా కనిపిస్తున్నప్పుడు మన హృదయం పగిలినప్పుడు అది కూడా అంతే కదా, కాకపోతే ఇది బయటికి కనిపించదు అంతే, కానీ లోపల అది కూడా అదే విధంగా బాధపడుతూ ఉంటుంది. ఐ ఫెల్ట్ లైక్ యూ డోంట్ కేర్. ఇప్పుడు ఒకరు మనల్ని కేర్ చేసేది కేర్ చేయకపోయింది మనకు అవసరం లేదు. మిమ్మల్ని మీరు మంచిగా ప్యాంపర్ చేసుకోండి, మీ గురించి మీరు బాగా ఆలోచించుకోండి, మిమ్మల్ని మీరు బాగా కేరింగ్గా చూసుకోండి, మీతో మీరు జెంటిల్గా ఉండండి, మీ పైన మీరు బాగా మంచి ప్రేమని ఒకరు మన పైన ప్రేమ చూపించాలి, ఒకరు మనల్ని కేర్ చేయాలనుకున్నంత వరకు ఈ కొండ ఏదైతే చివర ఇరిగిందో ఆ విధంగా ఇరుగుతూనే ఉంటుంది, మనసు ఇరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే మన ఎక్స్పెక్టేషన్స్కి ఎవరు రీచ్ అవ్వలేరు. మన ఎక్స్పెక్టేషన్స్కి ఎవరైనా రీచ్ అవ్వగలుగుతారంటే అది మనమే రీచ్ అవ్వగలుగుతాం. ఎందుకు అంటే మనం ఎంత కొంచెం చేసుకున్నా కానీ మనం దాంతో తృప్తి పడగలుగుతాం, ఎందుకంటే మనకు ప్రాక్టికల్గా తెలుసు మనం ఇంతవరకే చేసుకోగలుగుతాము అని చెప్పి. కానీ ఎవరన్నా చేస్తున్నప్పుడు ఏంటంటే వాళ్ళు ఇంకొంచెం చేయొచ్చు కదా, లేకపోతే వాళ్ళు ఇంకొంచెం ఇట్లా ఉండొచ్చు కదా, వాళ్ళు ఎందుకు ఇక్కడికే ఆపేస్తున్నారు, వాళ్ళు ఎందుకు మనతో ఇట్లా ఉంటున్నారు అని చెప్పి మనం ఎదుటి వాళ్ళని పాయింట్అవుట్ చేయడం చాలా ఈజీ అవుతుంది. ఎదుటి వాళ్ళని మనం యాక్సెప్ట్ చేయడం కష్టంగా ఉంటుంది. కానీ మనం ప్రాక్టికల్గా నిజంగానే చూసుకున్నప్పుడు మనతో మనం చాలా సర్దుకోగలుగుతాం ఎదుటి వ్యక్తి కన్నా. సో ఇప్పుడు మీకు అదే చెప్తున్నారు, ఒకరు మిమ్మల్ని అప్రిషియేట్ చేయడం కాదు, ఒకరు మిమ్మల్ని లైక్ అప్లిఫ్ట్ చేయడం కాదు, మీరు మీ గురించి ఏమనుకుంటున్నారు, మీ లైఫ్ మీకు ఎట్లా ఉండాలనుకుంటున్నారు, సో మీరు దాన్ని డిజైన్ చేసుకొని మీ లైఫ్ని మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు, మీరు హ్యాపీగా ముందరికి వెళ్ళొచ్చు అని చెప్తున్నారు. ఇక్కడ టాప్ ఆఫ్ ద డెక్ ఎనర్జీస్ వచ్చి ఐ వాంట్ టు టెల్ యూ ద ట్రూత్ అంటున్నారు. సో ఇక్కడ ఏం రివీల్ చేస్తున్నారు, నిజం రివీల్ చేస్తున్నారు. నిజం ఏంటి, మీలో చాలా శక్తి ఉంది, మీరు దేన్నన్నా సాధించుకోగలుగుతారు. రైట్ వేలో థింక్ చేసుకొని రైట్ థింగ్స్ని మనం ఎప్పుడైతే అట్రాక్ట్ చేస్తామో వాటిని మనం రైట్ టైంకి మనం పొందగలుగుతాం. అలానే మనం రాంగ్ థింగ్స్ని అట్రాక్ట్ చేస్తున్నంత వరకు యూనివర్స్ దాన్ని బ్లెస్ చేయదు. ఎందుకంటే మనకన్నా యూనివర్స్కే బెటర్గా తెలుసు మనకి ఇది కలిసి వస్తుందా, మనకి ఇది పని చేస్తుందా, లేకపోతే మనకి ఇది ఏ విధంగా ఉపయోగపడుతుందా లేదా అని చెప్పి. సో ఎంత మనం దాన్ని వెనకాల పడినా కానీ అది మనం పొందలేకపోతున్నాము అంటే అక్కడ యూనివర్స్కి స్పష్టత ఉంది దట్ ఇది వీళ్ళకి చెందింది కాదు, ఇది వీళ్ళకి చెందాల్సింది కాదు, సో ఇది వీళ్ళకి అవసరం లేదు అని చెప్పి యూనివర్స్ దాన్ని బ్లెస్ చేయదు. మనది ఏదైతే మనకి చెందాల్సింది ఉంటుందో, మనం పొందాల్సింది ఉంటుందో దాన్ని మనం అంత ఎక్కువ దానిపైన ఫోకస్ పెట్టకపోయినా కానీ, దాని గురించి మనం అంత ఎక్కువ అడగకపోయినా కానీ ఆటోమేటిక్గా అది మనకి విష్ ఫుల్ఫిల్ అయిపోతుంది. ఎందుకంటే యూనివర్స్కి తెలుసు మీకు ఏం కరెక్ట్ అని చెప్పి. ఈ మాట చాలామందికి నచ్చకపోవచ్చు, కానీ ఇదే ఫ్యాక్ట్, ఇదే నిజం. మనకన్నా ఆ పైవాడికే బాగా తెలుసు మనకి ఏది కరెక్ట్ కాదు అని చెప్పి. ఆయనకి తెలుసు మనం ఏం ప్రామిస్ చేసి ఈ లైఫ్ తీసుకున్నాము అని. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ చాలా ఇట్స్ అ వెరీ ఫ్యాంటసైజింగ్ వరల్డ్ అనమాట. సో ఈ లాలా ల్యాండ్లో మనం వచ్చి మనకేంటంటే ఈ భోగాలు లేకపోతే ఇదో అత్యాస, కోరిక ఇవన్నీ పెరిగి మనం ఏంటంటే ఎంతసేపు అయినా కానీ వీటి వెనకాల పరిగెడుతూ
మనం దేనికోసమైతే వచ్చినామో దాన్ని విస్మయిస్తూ ఉంటాం అన్నమాట. అది మనం తెలుసుకొని ఆ దారి పట్టేంత వరకు ఇలాంటి పరీక్షలు మనతో జరుగుతూనే ఉంటాయి. ఈ విధంగా మనల్ని పుష్ చేస్తూనే ఉంటారనమాట. సో ఒక్కసారి దాన్ని కానీ గుర్తించుకున్నాము అంటే వీటి నుంచి మనం తప్పించుకోగలుగుతాము. సో మీకైతే అదే మెసేజ్ ఉంది. మీకు ఫైనల్గా వస్తున్న మెసేజ్ ఏంటో చూద్దాం ఇప్పుడు మనము. బ్యూటిఫుల్ పాసిబిలిటీస్ అంట. మీరు ఒక దారిలో ఆలోచించుకుంటా, లేకపోతే ఒక దాని వైపు మీరు ధ్యాస పెట్టేసి ఇదే నాది అనుకుంటున్నారు. కాదు, మీకు ఇంకా చాలా బ్యూటిఫుల్ పాసిబిలిటీస్ అయితే ఉన్నాయి. సో ఆ బ్యూటిఫుల్ పాసిబిలిటీస్ మీరు తొందరలోనే గుర్తించగలుగుతారు. సో మీకు వస్తున్న నెక్స్ట్ మెసేజ్ వచ్చి కట్ ద కార్డ్. ఎక్కడి నుంచి అయితే మీకు ఒక నెగటివ్ ఫీలింగ్ వస్తుందో, ఎక్కడి నుంచి అయితే మీకు అంత మంచిగా అనిపించట్లేదు, అలాంటి రిలేషన్షిప్స్ని, అలాంటి సిచ్యువేషన్స్ని మీరు ఇమీడియట్గా వాటిని అన్నిటినీ జెంటిల్గా వాటి నుంచి మీరైతే బయటపడాల్సిన సమయం వచ్చింది. ఇక్కడ ఒక కత్తెర చూపించి కత్తెరతో కట్ చేస్తున్నారు. ఎప్పుడైనా కానీ కత్తెరతో కట్ చేసినప్పుడు అక్కడ ఒక పెయిన్ ఉంటుంది, ఫ్రిక్షన్ ఉంటుంది, అక్కడ బ్లడ్ షెడ్ ఉంటుంది. మనం ఎందుకు అట్లా పోవాలి? మనం ఏంటంటే జెంటిల్గా ఆ మూడిని నిప్పేసినామంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఫ్రీగా ఉంటారు, మన లైఫ్లో మనము హ్యాపీగా ఉంటాం అనమాట. సో ఎవరి దగ్గర నుంచన్నా మనకు అట్లా నెగిటివ్ వైబ్స్ వస్తున్నాయి. ఎవరన్నా ఎందుకు అంటే ఒక రిలేషన్షిప్లో యాక్సెప్టెన్స్ ఉన్నప్పుడు ఏంటంటే ఫ్రిక్షన్ చాలా తక్కువగా ఉంటుంది. ఫ్రిక్షన్ అసలుకే ఉండదు అని నేను చెప్పను, ఎందుకంటే ఏ రిలేషన్షిప్లో అయినా కానీ ఎంతో కొంత ఫ్రిక్షన్ ఉంటుంది. కానీ మనది అనుకున్న రిలేషన్షిప్లో కొంచెం ఫ్రిక్షన్ తక్కువ ఉంటుంది, మనది కాదు అనుకున్న రిలేషన్షిప్లో ఫ్రిక్షన్ కొంచెం ఎక్కువ ఉంటుందన్నమాట. సో అలా అంత ఫ్రిక్షన్, అంత స్ట్రెస్, అంత డిల్యూజన్ మనకు అవసరం లేదు. సో జెంటిల్గా ఏ ముడైతే మనల్ని కలుపుతుంది అనుకొని మనం ఒక ముడి వేసుకున్నామో వాళ్ళతో, ఆ ముడిని మనమే జెంటిల్గా ఇప్పేసి హోపోనోపోనో టెక్నిక్, ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ, థ్యాంక్ యూ ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ, థ్యాంక్ యూ ఐ లవ్ యూ. సో మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉండండి, నా లైఫ్లో నేను హ్యాపీగా ఉంటాను అని చెప్పి మనం అలాంటి వాటిని రిలీజ్ చేసేయచ్చు. చూడండి మనకి టాప్ ఆఫ్ ద డెక్ ఎనర్జీస్ వచ్చి రెడ్ ఫ్లాగ్. ఇట్స్ ఎ రెడ్ ఫ్లాగ్. ఏదైతే మన హెల్త్ని, మనల్ని, మన ఎమోషన్ని, వీటిని అన్నిటినీ క్రబ్ చేసి, వీటిని ఎక్స్ప్లాయిట్ చేసి డ్యామేజ్ చేస్తుందో అలాంటి వాటికి అన్నిటికీ రెడ్ ఫ్లాగ్. సో మనం ముందర ఏం జరుగుతున్నా కానీ మన వెనకల జరుగుతున్న సిచ్యువేషన్స్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నిజం చెప్పాలి అంటే లేనిది ఉన్నట్లు ఊహించుకొని ఏదైతే మనకి ఆపాదించుకుంటున్నామో దాంట్లోంచి మనం ఎప్పుడైతే బయటపడతామో కొన్ని యాక్సిడెంట్స్ని మనం ఓవర్కమ్ అవ్వగలుగుతాము విత్ ఆర్ స్ట్రెంగ్త్, విత్ ఆర్ కరేజ్. సో మీకు ఇదే అంటే మనము సినాప్సిస్ చూస్తాం కదా, మనం ఏదైనా బుక్ కొనుక్కున్నప్పుడు ఏదన్నా కానీ మనం ఆ సినాప్సిస్ చదువుతాం కదా. ఒక సినిమాకి వెళ్ళడానికి ముందర ఈ సినిమా ఏ జానరాకి చెందింది, దీని సినాప్సిస్ ఏంటి అని చూసి మనం వెళ్తాం కదా. మీ జీవితంలో కూడా సినాప్సిస్ ఇదే అనమాట. మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ప్రాక్టికల్గా మనం ఎప్పుడైతే ఉంటామో మన లైఫ్లో మనకి తెలియకుండానే మనకి మంచి జరిగే ఆపర్చునిటీస్ మన వైపు వస్తున్నాయి. దీనివల్ల మన ప్రాణం అనేది సాఫీగా జరుగుతుంది. ఈ ప్రాణంలో మనం మన సెల్ఫ్ రెస్పెక్ట్ని, కాన్ఫిడెన్స్ని ఎప్పుడైతే నిలబెట్టుకుంటామో ఆ కరేజ్తో మనకి సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది. అలా రావట్లేదు అంటే వాటికన్నిటికీ మనం రెడ్ ఫ్లాగ్స్ చూపించుకొని మనకి ఏదైతే కరెక్టో దాని వైపు మన ప్రాణాన్ని కొనసాగించాలి తప్పితే మనం అక్కడే కూర్చొని మనది కాని దానికోసం మనం తాపత్రయపడకూడదు అని చెప్తున్నారనమాట. ఇట్స్ అ బ్యూటిఫుల్ రీడింగ్. ఎందుకు అంటే మీకు బ్యూటిఫుల్ పాసిబిలిటీస్ అనేటివి ఉన్నాయి కాబట్టి. ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేస్తున్నారో పేరున మీకు చాలా కృతజ్ఞతలు. మీరు ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే, మీకు కానీ వీడియో నచ్చింటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ హైప్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.